సంక్రాంతి కోడి పందాలు మూడో రోజు జోరుగా ప్రారంభమయ్యాయి. భీమవరం మండలం తాడేరులో మహిళలు, చిన్నారులు సందడి నెలకొంది. చివరి రోజు కావడంతో కోడి పందాలు వీక్షించేందుకు భారీగా బంధుమిత్రులు చేరుకున్నారు. తొలి 2 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 200 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు తెలుస్తుంది. ఉత్సాహంగా కొనసాగుతున్న కోడి పందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ తాడేరు నుండి అందిస్తారు. పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా అతిథులు వచ్చారు. ప్రస్తుతం వారందరికీ కూడా నిర్వాహకులు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చినటువంటి నిర్వాహకులు చేసినటువంటి ఏర్పాట్లు చూసి అటు వారి విందు కూడా చూసి పెద్ద ఎత్తున కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనం మహిళలు, చిన్నారులు వారంతా కూడా వచ్చి ఈరోజు ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జనసేన నాయకులు, నిర్వాహకులు ఇప్పుడు చంద్రశేఖర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో చెప్పండి, ఈ సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? సంక్రాంతి వేడుకల్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు భీమవరం తాడేరు గ్రామంలో మా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ గత వారం రోజుల నుంచి కూడా సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలని, మన సంస్కృతి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని మరి భావితరాలకి అందించే విధంగా ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే పూర్వీకులు మన జీవన విధానం ఏ విధంగా ఉండేది, మన పనిముట్లు ఏ విధంగా ఉండేవి, వ్యవసాయం ఏ పనిముట్లతో చేసేవాళ్ళం, వ్యవసాయ సంబంధిత పనిముట్లు కానీ ఆయుధాలు కానీ మనం ఏ విధంగా పూజించేవాళ్ళం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా హరిదాసులు కానివ్వండి, భోగిమంటలు కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు కళ్ళెకి కట్టినట్టు మన పూర్వీకుల జీవన వినోదం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి ఫ్యామిలీలు అందరూ కూడా, ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ప్రతి సంవత్సరం 3 రోజుల సంక్రాంతి అయితే ఈ సంవత్సరం శని ఆదివారం కలిసి రావడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా బంధుమిత్రులు అందరూ కూడా ముందుగానే రావడం, మరి వీళ్ళందరినీ కూడా సందర్శించి ఫ్యామిలీలతోటి, పిల్లలతోటి, పెద్దలతోటి, తల్లిదండ్రులతో అందరితో కూడా ఎంతో ఆనందం చోహలతోటి ఇక్కడ పాల్గొని ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా పిల్లలు, పెద్దలందరూ కూడా పాల్గొని మరి గత రాత్రి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శాసనసభ్యులు కులపతి రామాంజలి గారు, అదేవిధంగా మండల చైర్మన్ మోషన్ రాజు గారు, మిగిలినటువంటి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజ సూరి గారి చేతుల మీదుగా మరి ప్రైజులు ఇవ్వడం జరిగింది. మరి తదనంతరం భోగిమంట మరి వెలిగించి ప్రజలందరికీ కూడా, భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి నాయకులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 2025 సంక్రాంతి సందర్భంగా కూటమి ప్రభుత్వంలో అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి రాత్రి అందరూ కూడా శుభాకాంక్షలు చేయడం జరిగింది. మరి ఈరోజు మమ్మల్ని ఇక్కడ మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఎంతో ఆనందోత్సవాల మధ్య అన్ని కార్యక్రమాలు కూడా మరి పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ అన్నీ కూడా ముందుగా మహిళలు, పిల్లలు కూడా ఈ యొక్క వినోద కార్యక్రమాన్ని కూడా వీక్షించడం మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి అయినప్పటికీ కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతిదీ కూడా ఎంతో సమయంతో వీళ్ళందరూ కూడా మరి అందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా నిర్వాహకులందరూ కూడా అప్డేట్ చేస్తూ రాబోయే 2 రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పెట్టి అందరినీ కూడా మరి రంజమ తీయాలని చెప్పి మనం కోరుతా ఉన్నారు. సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు. చాలా మంది యువత ఈ రోజు సెల్ ఫోన్లకి, ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి యువతలకు మీరేం చెప్పదలుచు? అదే, ఎందుకంటే కేవలం ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక యుగంలో, పరుగుల ప్రపంచంలో, ఎందుకంటే గ్రామీణ వాతావరణం విడిచి పట్టణాలు, అదేవిధంగా సిటీలకి వలస వెళ్ళి అంతా కూడా కంప్యూటర్ యుగంలో జాబులు చేసుకుంటూ మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి ఇద్దరు కూడా జాబులకి వెళ్ళి బిజీ లైఫ్లో ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి, పిల్లలు మనం చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళు మన పిల్లలు ఏ విధంగా ఆడుకోవాలి, వారికి ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా పెరుగుతుంది, అందరినీ కూడా బయట ఆహ్లాదకర వాతావరణంలో తిరిగితే వాళ్ళ మానసిక స్థితి కూడా ఏ విధంగా మెరుగుపడుతుంది అనేది కూడా ఈరోజు ఇవన్నీ చూసి కూడా వాళ్ళందరూ కూడా మేము కంపల్సరీ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేయాలి. కేవలం సెల్ ఫోన్లకి, టీవీలకి కాకుండా బయట కూడా ఏ కళ అయినా సరే మనం ఎంచుకోవడంలో కానివ్వండి, ఏ క్రీడనైనా ఎంచుకొని దాంట్లో ముందుకెళ్తే ఇంకా దృఢంగా, బలంగా ఉంటాం, లైఫ్లో ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి పెద్దలందరూ కూడా ఈరోజు ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా పిల్లలకి నేర్పడం జరుగుతుంది. అతిథులందరూ కూడా దేశ విదేశాల నుంచి వస్తున్నారు కదా, ఈసారి వారిని సత్కరించేందుకు ఎటువంటి గౌరవ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఏమేమి స్పెషల్ వంటకాలు ఇస్తారు మీకు? ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా ఆతిథ్యానికి పెట్టింది పేరు, మా యొక్క మర్యాదలకి. ఎందుకంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రేమతో కంటే మీరు పెట్టే ఫుడ్తోటి మమ్మల్ని ఎంతో రంజింపజేస్తారు, మనసుకి ఆహ్లాదంగా అవుతుంది, మనస్తృప్తిగా మీరు చూపించేటటువంటి ప్రేమ, మీరు ఇచ్చేటటువంటి ఆతిథ్యంలో మాకు కనబడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త అల్లులకి కానివ్వండి, వచ్చినటువంటి బంధువులకు కానివ్వండి, పిండి వంటకాలతోటి సుమారు 20-25 రకాల పిండి వంటకాలతోటి, అదేవిధంగా రేపు ఎల్లుండి నాన్ వెజిటేరియన్ తోటి అన్ని రకాలు
నాటుకోడి కానివ్వండి, చేపలు కానివ్వండి, పీతలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, అన్నీ మాకు ఇక్కడ దొరికేటటువంటి అన్ని రకాలైనటువంటి మరి నాన్ వెజిటేరియన్ తోటి మరి విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ఈలం లేదు, ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్క వ్యక్తులను కూడా పండుగ వాతావరణం స్పష్టంగా కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందులోనూ ప్రత్యేకంగా భీమవరం, అదేవిధంగా తాడేరు గ్రామంలో పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది మహిళలు, పిల్లలు ప్రత్యేకించి ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో మనం ఏ విధంగా సంక్రాంతి జరుపుకోలేదు అని చెప్పి వాళ్ళ మరి ఎంత వెయ్యి ప్రైస్లకు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సో థ్యాంక్ యూ. చూసినా కదా ఈరోజు అటు పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి ఈ సంక్రాంతి పందాలకు సంబంధించి ఈరోజు అందరూ మహిళలు కానీ చిన్నారులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు చిన్నారులు, మహిళలు అత్యధిక శాతం కూడా రావడం జరిగింది. ఈ కోడి పందాల్లో కానీ లేదంటే సాంప్రదాయ వేడుకల్లో కానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వారంతా, నిర్వాహకులుగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా మాకు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది ప్రతి ఒక్కడికి ఎంతో ముఖ్యమైన చాలా పెద్ద పండుగ ఇది. మరి ఈరోజు మేము ఇటు ఏర్పాట్లు చేసింది సాంప్రదాయబద్ధంగా కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఆనందంగా ఎంజాయ్ చేసి వెళ్ళే విధంగా కూడా పిల్లలు, పాపలు, చిన్న పెద్ద అందరికీ కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సంస్కృతి గతంలో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పిల్లలందరికీ కూడా మన పెద్దలు పూర్వీకులు ఎలా జీవించారనే విధానం మర్చిపోయి అంత టెక్నాలజీలో ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలాగా ఒక భారీ సెట్టింగ్తో అందరికీ వచ్చే విధంగా ఇక్కడ ఈ బరిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి అన్ని రకాల విధానాలైన ఫెసిలిటీస్, సౌకర్యాలు కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మా తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా భీమవరం అంటేనే రుచులు చూపించే ఈ పేరుంది తెలుగు రాష్ట్రంలోనూ. అటువంటి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్లో మాకు ఎన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి, అన్ని ఫుడ్లో కూడా ప్రతి ఒక్కరికి పెట్టి పంపించే విధంగా పిండి వంటలతో, అలాగే ఎంతో గౌరవప్రదంగా ప్రతి ఒక్కరిని పలకరింపుతో ఎంతో ఆప్యాయతగా పిలిచి పలకరించే విధంగా కూడా చక్కని ఏర్పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి వెళ్తున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే ఇక్కడ సంబంధించి చాలా మంది శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫుడ్కి సంబంధించి వారు వచ్చిన వాళ్ళు ఏమైనా ఇబ్బందులైనా పడేటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరికైనా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ బయట స్టాల్స్ ఉన్నాయి. అలాగే మేము కూడా నిర్వాహకుల తరపు నుంచి కూడా భారీ ఎత్తున ఫుడ్ ఏర్పాటు జరిగింది. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు, అందరికీ చక్కగా ఆతిథ్యం ఇచ్చి పంపించేయడానికి మేము చక్కగా ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ అంటే ఈరోజు 3 రోజుల పాటు కూడా జరగబోతున్నాయి ఈ సంక్రాంతి వేడుకలు. 3 రోజులు ఏ విధంగా ఏ వేడుకలు జరగబోతున్నాయి? ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా సంస్కృతి కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతుంటాయి. మరి అలాగే కోడి పందాలు అనేది మాకు ప్రాచీన కాలం నుంచి తెలుగువాడి పౌరుషం గుర్తింపుగా ఇక్కడ కోడి పందాలు ఎప్పుడు కూడా జరుగుతాయి. మరి ఎలాంటి జోదం అనేది ఎలా అంటే జోదం ప్యాకెట్ ఆడేవాడు 300 రోజులు ఆడి వృత్తిగా ఎంచుకున్నవాడు ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు. ఈ సాంప్రదాయం సంస్కృతి సంక్రాంతికి వచ్చే సాంప్రదాయం అనేది ఈ 3 రోజులు అలవాటు లేని వాళ్ళు కూడా సరదాగా ఇది ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇది ఒక హాబీ ఏమి కాదు. ఈ 3 రోజులు ప్రాచీనంగా తెలుగు పౌరుషంగా కోడిపందం జరుగుతుంది. ఆ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. 199 మంది ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఎవరు వ్యతిరేకించి వ్యక్తిత్వం ఎవరికి ఉండదు. చాలా అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే రైతులు పెద్ద ఎత్తున కూడా రైతు సంక్రాంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం. పశ్చిమ గోదావరి అంటేనే రైతుల జిల్లా. ఎలా ఉంది మరి రైతుల ఇంట ఆనందం ఏ విధంగా ఉంది? రైతులు ఇప్పుడు ఉన్న పొజిషన్లో కొంచెం సారా పంట తక్కువ వేయడం వల్ల కొంచెం వీక్గా ఉంది. మరి రైతులు కరెక్ట్గా పంట పండించి వచ్చి ఇంటికి అన్నీ చేరి మంచి ఆనందంగా చేసుకునే పండుగ ఇది. తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా పెద్ద పండుగ సంక్రాంతి అంటే బాగా బిగ్గు సెలబ్రేషను. అందుకే మా తెలుగు వారికి కాకుండా ప్రపంచంలో ఎక్కడున్న వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వచ్చే వారికి విందు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విందుతో పాటు ఇక్కడి నుంచి వచ్చిన వారు బయటికి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా వెళ్ళేందుకు వారి వద్దకే అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఈ వేడుకలు సాంప్రదాయం పద్ధతిలో కూడా అన్ని జరుగుతాయంటూ కూడా నిర్వాహకులు స్పష్టం చేయడం జరుగుతుంది. మొత్తానికి అటు సంక్రాంతి వేడుకలు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, తాడేరు గ్రామం నుంచి.